నమస్తే. వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్. నేను పవన్. రేపు ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గరనైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి పేరుతో ఇక్కడ ప్రజావాణి నిర్వహిస్తుంది. పూర్తిగా రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చినా సరే, వివిధ గ్రామాల నుంచి వచ్చినా సరే, ఏ సమస్య ఉన్నా ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మా తరపు నుంచి ప్రభుత్వం ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఇక్కడ ప్రజావాణిలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూద్దాం, ఇక్కడికి ఎంతో మంది ఎన్నో సమస్యలు ఆ పేరిట వస్తువులు చాలా వరకు సాల్వ్ అయ్యే సమస్యలనే, చాలా వరకు కొన్ని సాల్వ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మాట్లాడదాం. ఈ రోజు ప్రజలు ఎటువంటి సమస్యలతో వచ్చి ఏ విధంగా లోపల అధికారులు స్పందిస్తున్నారు, ఏ విధమైన చర్యలు తీసుకుంటూ వీళ్ళు ఇచ్చిన సమస్యల కానీ విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది మీరు? మాది చెవేళ్ళ మండలం. ఏంటి సమస్య ఏంటిది? భూమి ఏమైంది? మా బాబాయి ఇవ్వట్లేదు సార్ భూమి. మా పెదనాన్నది మా చిన్నాన్నది భూమి ఉంది, ఒకడే తింటుండు. మాకు ఇవ్వట్లేదు. మాకు మొగలు లేరు, మాకు పిల్లలు ఉండ్రు. మళ్ళీ ఇల్లు ఉన్నది, ఇల్లు కూడా ఇస్తలేడు మాకు. ఎవరికి చెప్పినా చెప్పుకోపోండి, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటున్నాడు. మరి మేము ఏం పెట్టి తినాలి? మా పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి? అన్నిట్లు ఇచ్చినాం సార్, పట్టించుకుంటలేరు ఎవరు. మేము ఇచ్చి 3 నెలలకు దగ్గర వస్తుంది, ఎవరు పట్టించుకుంటారు. మాకు తెలియదు ఈడ అంటున్నారు. మేము అక్కడ వెళ్ళలేదు సార్. ఈ రోజు చేస్తాం. పోయిందని చెప్తాం. ఎంఆర్ ఆఫీస్ కు పోయింది, మీకు ఫోన్ చేస్తా అని చెప్పి మాత్రం న్యాయం కావాలి సార్. మాకు ఇంత ఎన్ని 60 ఏళ్ళు అవుతుంది మా బాబాయ్ బట్టి మాకు ఇప్పటికీ న్యాయం 1 రూపాయి కూడా ఇవ్వలేడు. పోనీ పోనీ అని మేము ఒప్పుకున్నాం. ఇంకా మేము ఆ ఊరికి పోతే కొట్టిస్తాడంటే చంపిస్తాడంట. ఇచ్చినాం సార్, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్. మీరు వెళ్ళిపోండి అమ్మా, మీరు వెళ్ళిపోండి అంటుండ్రు పోలీసులు. నేను ముందర చెప్పన్నా కూడా చెప్తాను సార్. డబ్బులు తీసుకురు సార్ పోలీసులు. చేయలే పోలీస్ స్టేషన్. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్? 3 సార్లు పోయినాం సార్. 3 సార్లు అయితే కంపల్సరీ. 3 సార్లు ఇంతేనా? ఫస్ట్ ఒకసారి పట్టించుకోరు, తర్వాత పోతే పట్టించుకోరు. అట్లా ఏం లేదు, అట్లా ఎందుకు చేస్తారు? అది ఒకసారి ఫస్ట్ సార్ పిలిపించారు, మళ్ళీ సెకండ్ సార్ పిలిపించలేరు. లంచం తీసుకున్నాక పిలిపిస్తలేరు. ఇక అప్పుడు ఏంది మా పరిస్థితి? మాకు పిల్లలు ఉన్నారు, మరి మేము ఎట్లా బతకాలి సార్? మాకు భర్తలు లేరు, మరి మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు అమ్మేస్తున్నాడు. ఇల్లు 3 పాలు ఇల్లు ఉంది, అది కూడా మా బాబాయ్ది ఉంది, మా పెదనాయనది ఉంది, మా చిన్నాయనది ఉంది. అది కూడా ఇవ్వడంట. మరి ఎట్లా మేమేం చేయాలి? మేము ఎన్ని రోజులు కిరాయికి ఉండాలి? అందరు కూకున్నారు, అందరు మాట్లాడినాక కూడా ఏం పీక్కుంటారో పీక్కోండి, నేను ఇయ్య అంటే ఇయ్య, మీరు ఆడవాళ్ళు ఏం చేస్తారో చేసుకోండి అంటుండు. అందుకే ఇంత దూరం వచ్చింది. బేగంపేట మాతాజీ నగర్ బ్రహ్మణవాడి. సమస్య ఏమిందంటే, ఇప్పుడు మెడికల్ కి ఆమెకి 5 లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టుకున్నది. ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. ఇదేమో సీఎం ఫండ్ కి అప్లై చేసాము, చేసి 2 సంవత్సరాలు అవుతుంది, ఏమీ రాలేదు. అప్పుడే చేసినాం, ఏమీ రాలేదు. ఏమి రాకపోతే మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేసినాం. ఇక్కడ 6 నెలలు అవుతుంది ఇక్కడ సబ్మిట్ చేసి. దానికేమో 86,000 అది అలా ఉండిపోయింది. 32,000 తోటి వచ్చింది. దానికి 21,000 అది ఇచ్చి పంపించారు అంతే. అదొకటి పెద్ద బిల్లు రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం పొందలేదు. రేవంత్ రెడ్డి ఇస్తానంటున్నారు, ఇంతవరకు ఏమి ఇవ్వలేదు, మేమేం తీసుకోలేదు. వీళ్ళకి ఇల్లు లేదు. ఎప్పుడు ముసలోళ్ళు చూడండి, ముసలోళ్ళు ఫోటోలు ఇవ్వండి, వీళ్ళకి ఇల్లు కనపడదా? ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2 ఏళ్ళు అది రాలేదు అన్నారు. మరి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, ఇక్కడ ప్రజావాణిలో వీళ్ళు అన్నారు ఇది కాదండి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ సంబంధించింది కాదు ఇది. మీరు సెక్రటరియట్ పోయి గ్రౌండ్ ఫ్లోర్ లోని కెనరా ఏదో బ్యాంక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసి ఇది నెంబర్ ఉంది కదా, ఏది మన ఆధార్ నెంబర్ ఉందో కొట్టేసి అది ఫైల్ ఎక్కడ ఉందో ఏంటో అక్కడే మీకు అక్కడ జవాబు దొరుకుతుంది. కానీ ఇక్కడ మీకు జవాబు దీనికి మట్టి ఇప్పుడు వెళ్దామని బయలుదేరుతుంటే మీరు పిలిస్తే వచ్చాను నేను. ప్రజావానికి ఎన్నిసార్లు వచ్చి ఇప్పటికి? ఇప్పుడు 3-4 సార్లు వచ్చిన, ఏం పని జరుగుతలేదు. ప్రజావాళ్ళు ఏం పని జరుగుతలేదు.
మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పేది ఏముంది కానీ అండి, వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పాప ఆయన ఏమో పెద్ద మనిషికి ఇక కింద ఉన్న వాళ్ళు సరిగ్గా పనులు చేస్తే అన్ని చక్కగా అవుతాయి. అంతే నేను పెద్ద ఆయన తప్పు పడతలేదు. ఇప్పుడు మరి గతంలో కేసీఆర్ చేసిన పనులు ఎట్లున్నాయి అంటారు మరి తన ఆయన మూసిన డెవలప్మెంట్ కి తర్వాత అయ్యి జాలీలు కట్టడం చెత్త ఎగడం అది బాగానే చేశాడు. ఆయన చేశాడు, ఆయన కూడా చేశాడు. ఎవరి పాలన బాగుంది కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది కంపారిజన్? కంపెనీషన్ అంటే ఇప్పుడు కరెంటు వాటర్ సప్లై బాగానే ఉందండి. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు స్లమ్ ఏరియాలోనే వాటర్ ఫ్రీ అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, వాటర్ కట్టాలి మీరు కంపల్సరీ. అప్పుడు ఫ్రీ అన్నారు, బిల్లు కట్టాలి అంటున్నారు. ఒకవేళ పొరపాటు మోరీ ప్యాక్ అయిపోయింది అనుకోండి, మేము బాగు చేయం, మీరు బిల్లులు పెండింగ్ ఉంది అంటున్నారు. అది కాదండి, అప్పుడు ఎప్పటి నుంచో మన కేసీఆర్ గారు చెప్పారు. ఇదిగో కాగితం కూడా చూపించాను అనమాట, ఇదిగోండి దీంట్లో ఉందండి, ఇదిగోండి. మళ్ళీ ఇదేమో మరి అప్పుడు ఫ్రీ అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇదేంటంటే స్లమ్ ఏరియాలోను మీరు 4-5 గంటలే వదలొద్దు, 1 గంట చాలు మాకు నీళ్ళు తాగుతానికి ఉంటే సరిపోతాయి, అంతే మేము అడుగుతున్నది. దీని గురించి మళ్ళీ మీరు ఇంత బిల్లులు కట్టమని మమ్మల్ని ఒత్తిడి చేయటం, మోరీలు బాగు చేయట్లేదు, అలాగుండే ఉండిపోతున్నాయి. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా మోరీలు బాగు చేయట్లేదు. రోడ్డు మీదకి వెళ్ళి మురికి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. అవి మరి తాగే నీటిలోకి వస్తున్నాయి కూడా, తాగే నీటిలో కూడా వస్తున్నాయి. అవి శాంపుల్ తెచ్చి కూడా చూపిమంటే చూపిస్తాను నేను. నీళ్ళు మురికి నీళ్ళు కలుస్తున్నాయి. మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారు? ఇలా ఇంటున్నారు, ఇలా అంతే ఏం చేస్తారు పనులు అయితే నడుస్తలేమంటారు. నేను భద్రాచలం నుంచి వచ్చాను నాన్న, నైట్ బయలుదేరి వచ్చాను. ఎన్నిసార్లు మా ఊరు ఎమ్మెల్యేని అడిగినా గానీ ఇదిగో ఇస్తా అదిగో ఇస్తాననేది ఎవరు చెప్పిండు. భద్రాచలం ఎమ్మెల్యే? తెల్ల వెంకట్రావు. ఆ, అయితే ఒక రోజున మీటింగ్ అయ్యేటప్పుడు వెళ్ళా. సార్ నాకు ఇల్లు కావాలి సార్, ఇల్లు లేక నేను సత్రంలో పడుకుంటున్నా, మీకు తెలిసిందే కదా అని అంటే, నేను ఇల్లు ఇచ్చే బాధ్యత నాది, నీ ఉద్యోగం నీకు ఇప్పించే బాధ్యత నాది ఏం అన్నాడు. ఉద్యోగం చేస్తారు మీరు? నేను గవర్నమెంట్ హాస్పిటల్ సీపర్ గా చేస్తాను. గవర్నమెంట్ ఆ, ఆహా లేదమ్మా, కాంట్రాక్ట్ బేసిక్ లోనే చేస్తున్నా, 14 సంవత్సరాలు బట్టి చేశా. అయితే ఉద్యోగం ఇప్పించలేదు, నాకు ఇల్లు ఇవ్వలేదు. ఉన్న వాళ్ళకే ఇచ్చిండు. పేపర్ విలేకరు లేనోడనా కాదు కదా, ముస్లిమ్స్ లేనోళ్ళు కాదు కదా, మా జగదీష్ కాలనీలో లేనోళ్ళు కాదు కదా, అందరిని చూసిన. ఏందమ్మా వీటికి ఎన్నిసార్లు వచ్చింది ప్రజావానికి మీరు? ఇదే ఫస్ట్ సారి. అక్కడికి మాత్రానికి 2-3 సార్లు వెళ్ళా. ఎక్కడ మీ దగ్గర? ఇక్కడ దాని పేరు ఏదో అంటారు, గాంధీ భవనా? గాంధీ భవన్ కాడికి 2-3 సార్లు వెళ్ళా. అక్కడ సీతక్క కూడా ఏం పట్టించుకోవాలా, మీ ఊరు ఎమ్మెల్యే ఉంది కదా, ఎమ్మెల్యేని అడుగు, ఉద్యోగం గురించి నన్ను అడిగితే నేనేం చెప్పాలి, నేనేం చేసేది లేదు, మీ ఊరు ఎమ్మెల్యేని అడుగు, మీ ఊరు ఎమ్మెల్యే ఇస్తాడు అని అనేసి ప్రజాపాలన అప్లికేషన్ మరి అక్కడ పెట్టా. ఎన్నిసార్లు పెట్టినావు? 2 సార్లు పెట్టా, రాసినావు దాంట్లో ఇందిరా మిల్లు గురించి? రాశాను. అది ఏమీ రాలేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చి అయ్యాల. గతంలో పెట్టుకున్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి పెట్టుకున్నా, ఇదిగో రాలేదు, ఇదిగో స్లిప్ కూడా ఉంది, స్లిప్ కూడా ఉంది, రావట్లేదు నాకు ఎన్నిసార్లు అని. ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు. పెట్టుకుంటే లోపల ఏమనలేదమ్మా పాపం, ఇదిగో వాళ్ళు మంచిగా రాసేటోళ్ళు చెప్పారు, నాకు రాయటం రాదు, ఇది ఫుడ్ కార్డు ఒకటి తెచ్చుకోమ్మా, నీకు పింఛన్ పెడతాము, ఇల్లు గురి నుంచి కూడా పెడతాము అన్నారు. సరేనమ్మా అని అనేసి వచ్చాను. అది నాకైతే మేలు జరిగితే అదే చాలు స్వామి నాకు. నేను సత్రంలో పండుకుంటున్నా, మా కోడలు చనిపోయింది, నా భర్త చనిపోయిండు, నాకు పెట్టే దిక్కు లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేను సత్రంలోనే తింటున్నా, సత్రంలోనే పండుకుంటున్నా. అక్కడ టైంకు దొరికితే ఓ ముద్ద తింటున్నా, లేకపోతే లేదు. ఏం పని చేయడానికి కూడా లేదు నాకు. మొన్నటిదాకా కిడ్నీ సీమ్ బట్టి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే స్టెంట్ వేశారు, 2 సార్లు వేశారు. డబ్బులు కూడా తీసుకోవాలా పాపం వాళ్ళు, నీ పరిస్థితి ఇది కదమ్మా అని అనేసి డబ్బులు కూడా తీసుకోవాలా. నాకు మేలు జరిగేటట్టు చూడండి నాకు. అయితే పేపర్ ప్లేట్ కోసం ఇంతకు ముందు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పెట్టుకున్నా, అప్పుడు కూడా తింపి ఈ కాగితాలు ఆ కాగితాలు ఈ కాగితాలు అన్నారు. మొత్తం 5 సంవత్సరాలు తిప్పిరు, అప్పుడు కూడా రాలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టుకున్నాను, మరి వస్తుందా రాదా కానీ రావాలనే నేను సీఎం గారిని కోరుకుంటున్నాను. మా అందరికంటే అందరికి అక్కల చెల్లెళ్ళకు నేను తోడుగా ఉండి ప్రతి బిజినెస్ కు నేను ఇస్తానని చెప్తున్నాడు. యూట్యూబ్ లో చూసే వచ్చాను నేను. రేవంత్ రెడ్డి ఇప్పుడు మాటలు ఏమంటారు మరి లోపల పెట్టి చెప్పిలా ఇస్తామని అన్నారు. మరి ఇస్తే మళ్ళీ నేను అన్నగారికి వచ్చి మళ్ళీ చెప్తాను. రావాలనే సీఎం గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే చెల్లెళ్ళ అక్కల కోసం నేను ఇస్తాను, ప్రతి బిజినెస్ కు తోడుగా ఉండి ఇస్తానని చెప్తున్నాడు కాబట్టి నేను యూట్యూబ్ లో వచ్చి నాకు భర్త లేడు, అయితే నేను బిజినెస్ పెట్టుకుందామని ఆలోచించిన, అయితే దానికోసం వచ్చిన. ఇస్తారని అప్లికేషన్ అయితే పెట్టాను, ఇస్తే నేను మళ్ళీ వచ్చి తప్పనిసరి చెప్తాను. నేను హన్మకొండ నుంచి వచ్చిన. ప్రజావానికి ఈ ప్రజావానికి రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు వచ్చేసి మా బాపమ్మది ల్యాండ్ ఉన్నది. ఆ ల్యాండ్ వచ్చేసి మాది హన్మకొండ రెడ్డిపురం
దగ్గర ఉన్నది. అయితే ఆడ ఏమైపోయిందంటే మా ఐదో బాబాయ్ ఏం చేసిందంటే మా ఐదో బాబాయ్ ఒక కాడ పేపర్లు తాకట్టు పెట్టడం జరిగింది. తాకట్టు పెట్టడం జరిగితే మా మూడో బాబాయ్ కొడుకు ఏం చేసిందంటే ఆడ ఉన్న కాడ పైసలు అయితే కట్టేసి పేపర్లు ఇడిపించుకొని పోయిండు. ఇడిపించుకొని పోయి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వితౌట్ పేపర్లు ఏం డాక్యుమెంట్ డెత్ సర్టిఫికేట్ ఇట్లా ఏం లేకుండా చేయకుండా వాళ్ళు ఏం చేసిండ్రు, రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మా దగ్గర టోటల్ గా ఎవిడెన్స్ అయితే మొత్తం ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉండడం జరిగింది. మా అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్ అయింది. దాంట్లో ఇంకోటి ఏంటంటే మా బాపమ్మకు 5 వారసులు, 3 ఆడపిల్లలు. వీళ్ళది ఎవ్వరి సంతకాలు లేకుండా, వారసులది ఎవరి సంతకాలు లేకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు అడిగినాం. ఇక వాళ్ళు ఇట్లా చేసిందో ఏమో ఎవరు చెప్తలేరు, ఆడ ఏం లేదు. ఆల్రెడీ మేము అక్కడ పిఎస్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. పలానా రోజు ఇప్పుడు 21వ తారీఖు 1వ నెల 2005లో ఇక ఇక్కడ కూడా ప్రజావాణిలో కూడా మాకు న్యాయం జరుగుతుంది అని మాత్రం ఇక్కడికి రావడం అయితే జరిగింది. పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చిల్లు. పిఎస్ లో కంప్లైంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అయితే మా బాబాయ్ కొడుకు, మూడో బాబాయ్ కొడుకు ఏం చేసిందంటే వాడు గిఫ్టెడ్ చేసేసుకొని, ఎవరి డాక్యుమెంట్స్ ఏం లేకుండా గిఫ్టెడ్ చేసేసుకొని వాడు ఏం చేసిండు, వేరేళ్ళకి అమ్ముకున్నాడు. ఆ వేరేళ్ళు ఇంకోళ్ళకి అమ్ముకున్నారు. అయితే ఇప్పుడు మాకేందంటే మా భూమి మా దగ్గరనే ఉన్నది అనుకుని మేము అనుకున్నాము. రీసెంట్ గా మాకు తెలిస్తే మేము పోయినాం, వాడికి పోయి చూసినాం. చూస్తే ఆడేమైంది, మా జగలం పిల్లర్లు వేయడం జరిగింది వాడు. అయితే మేము పోయి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు కూడా పిఎస్ నుంచి ఫోన్లు చేసిండ్రు. ఫోన్లు చేస్తే కూడా వాడు పిఎస్కి వస్తలేడు, కానీ మాత్రం అక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అయితే మాకేందంటే ఇప్పుడు ప్రజావాణికి వచ్చేసి ఇక్కడ మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటాను. మాది వచ్చేసి హన్మకొండ మన యాదవ్ నగర్ దగ్గర రెడ్డిపురం ఉంది. రెడ్డిపురం కెనాల్ పక్క పోంటే ఈ 680 గజాల జగాది. అయితే కొంతమంది అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఆడ జగగున్నాయని ఏం చేస్తానంటే ఇప్పుడు అక్కడ కొంతమంది రౌడీ షీటర్లతోని మాకు డాగులు ఇవ్వడం జరిగింది, బెదిరిస్తాండ్రు. మాకు కాల్స్ కూడా వస్తాయి. మేము పోలీసులకు కూడా చెప్పినాము. ఆల్రెడీ మన సిపి ఆఫీస్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? తుప్పిలకూరు మేము ఉండేది, మాది ఉండేది తాండూరు. ఇక అది సంఘం, మాది ఆలెల్ల మండలం. ఏంటి సమస్య ఏంటిది? ఏం లేదు, ఇండ్లది ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ పెట్టినాం, అది రాలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రజాపాలన ఇంకొకటి పెట్టినాం, అది రాలేదు. మళ్ళీ ఇప్పుడు పెట్టినాము. కేసీఆర్ ఎన్నిసార్లు పెట్టినప్పుడు డబుల్ బెడ్రూమ్ కి? ఒక్కసారి పెట్టినాం, అది పేపర్ ఇచ్చిండ్రు, అది రాలేదు. చాలా మందికి వచ్చినాయి, మాకు రాలేదు. వచ్చినాయి అందరికి. మాకు అడిగాను, వస్తాయి అనే వరకు మళ్ళీ ఈ పాలన వచ్చింది కదా, మళ్ళీ ఎలక్షన్ల ముందు ఇచ్చిండు. పెట్టుకున్నాం. ఇప్పుడు 2 సార్లు, ఇక్కడికైతే 4వ సారి ఇచ్చిన నేను. ఇస్తాము వస్తాయి అని అన్నారు. ఎందుకు పెడుతున్నాం ఎన్నిసార్లు అంటే మళ్ళీ రాలేదు కాబట్టే పెడుతున్నాం కదా సార్. అందరికి ఫోటోలు దింపుకోపోయారు, మళ్ళీ మాకు ఫోటోలు కూడా దింపుకోపోలేదు. మళ్ళీ ఎట్లా అందరికి వస్తే మాకు కూడా రావాలి కదా. 35 సంవత్సరాలు అయింది ఇక్కడ. ఓట్లు అన్ని ఇక్కడే ఉన్నాయి, ఊర్లో ఏమీ లేదు, మాకు భూమి లేదు, ఇల్లు లేదు, ఏమి లేదు. మళ్ళీ ఇక్కడన్నా రావాలి కదా మాకు. ఓట్లు ఎవరికి వేసినా ఓట్లు ఉన్నప్పుడు అందరికి వేస్తాము. ఓటు ఇళ్ళ కళ్ళకని ఏం లేదు, అందరికి వేస్తున్నాం. మరి 6 గ్యారెంటీలు ఏం అందలేదు, అవి ఏమి రాలేదు. 2000 రాలేదు. పింఛన్కి పెట్టిన ఇప్పుడు మా ఆయనకి కన్ను కనబడదు, మామూలుగా 58 సంవత్సరాలు ఉండని పింఛన్కి పెట్టిన, అది రాలేదు. ఇప్పుడు పెట్టిన, మొన్న పెట్టినలే, అది నెల అవుతుంది. ఇక అది మళ్ళా పేపర్లు కావాలంటుండే ఈయన, అది కులం సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కావాలంట దానికి కూడా. ఇక అవి ఎప్పుడు వస్తాయో అవి ఆడ ఇస్తే ఈ రోజు ఇస్తా, రేపు ఇస్తా అంట. డబ్బులు ఇస్తే అవుతుంది. రేషన్ కార్డు ఏవి అందలే. ఇగో రేషన్ కార్డు జిరాక్స్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇక 6 గ్యారెంటీలది ఉన్నది, అన్ని ఉన్నాయి. అన్ని ఏది అప్లై చేసిన 2003లో చేసినా, అప్పుడు రాలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు అది రాలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టిన, అది రాలేదు. ఇక ఇట్లనే తిరుగుడు అవుతుంది, కానీ ఏ పనులు ఇదైతే లేదు. లేని వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ మొన్న డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళకే మళ్ళీ ఫోటోలు దింపుకొని పోయారు, కొత్తలకి లేదు. ఎందుకు మళ్ళీ చెప్పు? ఈ రేవంత్ రెడ్డి అన్న మాకు మంచిగా చేస్తాడని నమ్మకంతో ఇక్కడికి వస్తున్నాం. ఏం చేస్తుండే ఇగో చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు ఒక బాధ ఉన్నది, చెప్పుకోలేక, సగం చెప్పుకోలేక. ఇంటి కిరాయి కట్టాలన్నా కూడా మస్తు ఇబ్బందిలో ఉన్నాం మేమైతే. నెలకు 6,500 కట్టాలంటే బాబు పాప పెళ్లి చేసినాం, ఇవ్వలేదు. బస్సు ఒక్కటే ఫ్రీ ఉంది మాకు, బస్సులు పర్వాలేదు.
బస్సు ఫ్రీయే ఉంది. ఎందుకు మంచిగానే ఉంది. ఏమి ఇప్పుడు అప్పుడు ఉండే కొట్లాటలు, జుట్లు పట్టుకోవడం అవన్నీ ఉండే. ఇప్పుడు ఏది లేదు, అవన్నీ ఏం లేదు. మాకు ఏందంటే ఇల్లుది ఉన్న వాళ్ళకి ఇయ్యొద్దు, పేద వాళ్ళకు తెలిసి ఇవ్వాలి. ఇప్పుడు కేసీఆర్ కూడా అట్లనే ఇచ్చిండు. చాలా మందికి 70-80 వేలు వచ్చిన కిరాయిలు వచ్చే వాళ్ళకి ఇచ్చిండు, పేద వాళ్ళకి లేదు. ఇప్పుడు మాకు కూడా పేద వాళ్ళకి ఇవ్వాలి చూసి. మాకు కూడా ఇంకా ఆధార్ కార్డు కొడితే అన్ని తెలుస్తాయి కదా, ఏముందో ఏం లేదో చూసి మాకు ఇవ్వాలి. ఎట్లుంది మరి ప్రజాపాలన ఎట్లుందంటారు రేవంత్ రెడ్డి పరిపాలన? ఇప్పుడు ఇంకా ఏం తెలియలేదు, 2 సంవత్సరాలు ఇంకా అవుతుంది కదా. ఇప్పటికైతే మాకు ఏది ఆధారం లేదు. వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకైతే ఏది లేదు. మాకైతే ఒక్కటి ఊర్లో ఏమి లేకపోయా, ఇల్లు భూమి. మా పిల్లలు ఏం అడుగుతుర్రు, ఇల్లు లేదు భూమి లేదు, మీరు ఇన్నేళ్ళు వచ్చి ఏం సంపాదించిండ్రు అని అడుగుతుర్రు. ముత్తాతలది అయితే ఏది లేదు మాకు ఆధారం. కనీసం ఇప్పుడైనా గవర్నమెంట్ నుంచి వస్తే మా పిల్లలకు రేపు పెళ్లిళ్ళు చేయాలన్నా, పాప పెళ్లి చేసినాం, అప్పుల పాలు ఉన్నా నేను. ఇప్పుడు ఇల్లు లేదు, బాబుకి ఎవరైనా ఇయ్యాలంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది పాప పెళ్లి అయింది. అందింది కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ ఉన్నప్పుడే అందింది. అది ఒక్కటి అందింది, గవర్నమెంట్ నుంచి వచ్చినాయి పైసలు 1,00,000 వచ్చినాయి. పాపయ్య కొంచెం అప్పు, ఇప్పుడు ఇంకా 3-4 లక్షల అప్పు ఉంది మాకు. అందు గురించే ఇక్కడికి వస్తున్నా, ఈ పేపర్లు ఇస్తున్నాము, ఇస్తున్నాం పోతున్నాం. మళ్ళీ ఇక రేవంత్ రెడ్డి అన్న ఏం చేస్తాడో, ఏం పాలన చేస్తాడో. పేదవాళ్ళకి ఇయ్యాలి, ఉన్న వాళ్ళకి ఇయ్యొద్దు. అన్ని కార్లు, బంగ్లాలు అన్ని ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇస్తే పేదవాళ్ళు ఏం చేస్తారు చెప్పు? ఉన్న వాళ్ళకి ఇయ్యొద్దు. అలా చూడు, రేవంత్ రెడ్డి లేని వాళ్ళకి ఇస్తా అంటున్నారు కదా మరి. ఇప్పుడు ఇస్తా అంటుండు, ఇప్పుడు చూడాలి. ఎందుకంటే చాలా మందికి ఫోటోలు దింపుకోవాలి, మాకు ఇల్లు వస్తుంది అంటుండు. ఎట్లా వస్తుంది ఇల్లు? లేని వాళ్ళకి ఇస్తే అది రేపు అయ్యో పాపం లేదు కదా వాళ్ళకి వచ్చింది అనుకుంటారు. ఉన్న వాళ్ళకే ఇస్తే ఎవరికి ఓటు వేయాలి చెప్పు? వాళ్ళు వేస్తారు ఓటు, మేము వేస్తలే. ఇప్పుడు మా ఆయన కేసీఆర్ కూడా ఎక్కడెక్కడ దేశం వాళ్ళకి ఇచ్చిండు, మళ్ళీ తెలంగాణ వాళ్ళకి ఏమి ఇవ్వలే. తెలంగాణ వాళ్ళకి ఎవరికి చాలా మందికి ఇవ్వలేదు. చారణ మందం వచ్చినాయి. కేసీఆర్ మంచి చేసిందని కొందరు అంటున్నారు. చేసిండు, ఆయన చేసిన వాళ్ళకి చేసిండు, లేని వాళ్ళకి ఏది లేదు. బీఆర్, కూపి ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళకి అందరికి ఇండ్లు ఇచ్చిండు. మనం అదే అక్కడ పోతే ఇస్తారా మనకి ఇల్లు? ఊపి అక్కడ పోతే ఇస్తారా? ఇక్కడ అందరికి అవే ఇండ్లు ఇచ్చిండు. మళ్ళీ తెలంగాణ వాళ్ళకి ఏముంది? ఇన్నేళ్ళు ఇక్కడ ఉన్నాము, మన తెలంగాణ పుట్టి పెరిగిన వాళ్ళకు ఏ ఆధారం లేకపోతే ఏమంటాం? ఏది లేదు. మాకు ఇల్లుది రావాలనేసి ఇది ఉన్నది. అప్లికేషన్ ఓకే అయ్యిందంట, ఫోటో దింపుకోవడానికి వస్తున్నారు, అది రాలేదు. అదొక్కటి కావాలని కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి సార్.